అందరికీ నమస్కారం. ఈరోజు నేను మిర్చి బజ్జీ చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కిలో శనగపిండి, 2 చెంచాల వాము, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా దోశ బ్యాటర్ కంటే కొంచెం చిక్కగా కలుపుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు, 1 చెంచా శనగపిండి వేసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చీల్చుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసుకోవాలి. అప్పుడే మనకి స్పైసీగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిర్చీలలో స్టఫ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చీలన్నిటిని పిండిలో డిప్ చేసుకొని ఇలా బజ్జీలా వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.